నాక్ ర్యాంకింగ్ స్కామ్ కేసులో నిందితులకు సీబీఐ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు 10 మంది నిందితులను తరలించారు. నాక్ ర్యాంకింగ్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు చేసింది. నిన్న కేఎల్ వర్సిటీ చైర్మన్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నాక్ ర్యాంకింగ్ స్కామ్ కేసులో నిందితులకు సీబీఐ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు 10 మంది నిందితులను తరలించారు. నాక్ ర్యాంకింగ్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు చేసింది. నిన్న కేఎల్ వర్సిటీ చైర్మన్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి అప్డేట్స్. ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పు అనర్హతతో ఉన్నప్పటికీ కూడా ర్యాంకింగ్ కోసం లంచాలు ఇచ్చేసి ర్యాంకింగ్ తీసుకునే ప్రయత్నం చేసినట్టు నిర్ధారించారు. సిబిఐ ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 20 సంస్థల్లో ఏదైతే కేఎల్ యూనివర్సిటీలు ఉన్నాయి, కేఎల్ యూనివర్సిటీలో సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించే క్రమంలో 30 లక్షల రూపాయలు పైబడి సోదాల్లో కూడా పట్టుబడ్డాయి. అయితే నాక్ ర్యాంకింగ్ విషయంలో చూసుకుంటే నాక్ ర్యాంకింగ్ సంబంధించిన బృందం ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ సభ్యులు అర్హత లేకపోయినా కానీ ర్యాంకింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ర్యాంకింగ్ ఇచ్చే ప్రయత్నంలో కూడా లంచం తీసుకొని కొంత పెద్ద మొత్తంలో కొంత నగదు తీసుకొని ర్యాంకింగ్ ఇచ్చే పనిలో పడ్డారనేసి స్పష్టంగా ఆధారాలతో నిరూపించిన పరిస్థితి కనపడింది. అయితే వీరు ఎవరైతే ఉన్నారో ఈ నాక్ ర్యాంకింగ్ ఇచ్చే వ్యవహారంలో కమిటీకి సంబంధించిన వారితో పాటు మేనేజ్మెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ ప్రెసిడెంట్, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ వీళ్ళందరినీ కూడా ఈ రోజు సిబిఐ కోర్టుకి హాజరుపరచగా వారికి రిమాండ్ విధించింది 15 రోజుల పాటు. ఈ 15 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో ఉండేట్టు ఈ 10 మంది ఎవరైతే నాక్ ర్యాంకింగ్ విషయంలో తప్పుడు ధృవపత్రాలు తప్పుడు సంకేతాలతో ఏదైతే నాక్ ర్యాంకింగ్ అనేది విషయం చూసుకుంటే యూనివర్సిటీల్లో ర్యాంకింగ్ ని బట్టి విద్యార్థులకు ఫీజు కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు ముందుకు వెళ్లాలన్నా ప్రయోజక ఈ ర్యాంకింగ్ ఆధారంగా ఏదైతే ఈ నాక్ ర్యాంకింగ్ ఉన్నాయో A+, A++ అనే ర్యాంకింగ్లు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్లు బట్టి వీళ్ళకి సీటింగ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ర్యాంకింగ్లు సైతం రెన్యువల్ విషయంలో ఏదైతే ఇప్పుడు జరిగిన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ర్యాంకింగ్లు రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థకి యూనివర్సిటీలకు ఉంటాయి. ఈ యూనివర్సిటీలు ఈ ర్యాంకింగ్ చేసుకునే ప్రక్రియలో ర్యాంకింగ్లకి అవసరమైన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ల్యాబ్లు, అదేవిధంగా పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లేకుండానే ఉన్నాయి లేనట్టు చూపించుకొని ర్యాంకింగ్ తెచ్చుకునే ప్రక్రియకు వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు స్పష్టంగా తెలిసింది. దీంతో ఏదైతే ఈ సిబిఐ చెప్పిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో కొనసాగించగా పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్న 20 ప్రాంతాల్లో కేఎల్ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అక్కడ స్పష్టమైన ఆధారాలు కొంత కనపడటం, అదేవిధంగా గుంటూరు ప్రాంతంలో కూడా మరికొన్ని అదనపు ఏదైతే ఈ ర్యాంకింగ్ విషయంలో చూసుకుంటే గుంటూరు యూనివర్సిటీలో కేఎల్ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో అసలుకి అర్హత ఉండాల్సిన నిబంధనలకు దగ్గరగా కూడా లేకపోయినప్పటికీ కూడా నాక్ ర్యాంకింగ్ కి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటినీ బేస్ చేసుకొని ఈ రోజు సోదాలు నిన్న దాదాపు 6 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ 6 గంటల పాటు సోదాల్లో అనేక అంశాలు బయటపడ్డాయి. అసలు కేఎల్ యూనివర్సిటీలో సంబంధించి నాక్ ర్యాంకింగ్ ఉన్నాయి. ర్యాంకింగ్ అసలుకి దగ్గరగా కూడా లేని కేఎల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ ప్రతినిధులు లంచం ఇచ్చేసి ఈ ర్యాంకింగ్లను తీసుకునే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా సిబిఐ పూర్తిగా సోదాలు చేసి ఈ సోదాల్లో కొంత నిజాలు బయట పెట్టడంతో ఈ రోజు కోర్టుకు కూడా వీళ్ళందరినీ హాజరుపరిచారు. కోర్టు 15 రోజుల పాటు వీరికి ఖైదీ విధించింది. దీంతో పాటు కూడా చూసుకుంటే స్పష్టంగా వీళ్ళందరూ కూడా స్థానిక కోర్టులో హాజరుపరిచి
ఏదైతే రిమాండ్ విధించారో ఈ రిమాండ్ తీసుకెళ్లే క్రమంలో కూడా ఎక్కడ ఏదైనా ఆ ఇబ్బందులు వాటిలో కూడా గట్టి భద్రత నేపథ్యంలో భద్రతతో తీసుకెళ్లి రిమాండ్ విధించారు శిలా. రైట్, థ్యాంక్ యూ రాజేష్.